శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత యుద్ధంలో నాశనమైన రాజ్యానికి, ధర్మానికి కొత్త మార్గం చూపేందుకు భీష్మ పితామహుడు తన అంకిత భావంతో ధర్మరాజుకు ఉపదేశాలను అందిస్తారు. ఈ పర్వంలో రాజధర్మం, ఆపద్ధర్మం, మోక్షధర్మం అనే 3 ప్రధాన భాగాలు ఉన్నాయి. వీటిలో రాజులు పాలన ఎలా చేయాలి, ఆపదలో ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, మోక్షం పొందేందుకు ఏ మార్గం అనుసరించాలి అనే విషయాలను విశదీకరిస్తారు. ఈ భాగంలో కేవలం రాజులకు మాత్రమే కాదు, సాధారణ ప్రజలకు కూడా జీవన విధానాన్ని, నీతిని, సామాజిక ధర్మాలను వివరిస్తారు. భీష్ముని గొప్ప ప్రవచనాలు, శ్రీకృష్ణుడి మార్గదర్శనం, వివిధ తత్వశాస్త్రపు అంశాలు ఈ శాంతి పర్వాన్ని అత్యంత గంభీరమైనదిగా, విలువైనదిగా మారుస్తాయి. ధర్మరాజు దుఃఖము. మునీంద్ర, రాజ్యం గెలిచాను గాని నా మనస్సుకు మాత్రం తృప్తి లేదు. నాలో ఒక్క క్షణం కూడా ప్రశాంతత లేదు. నా సహోదరులను, బంధువులను కోల్పోయానన్న బాధ నా హృదయాన్ని కదిలిస్తోంది. ఇకపై ఏ గెలుపైనా, ఏ అణకువైనా నాకు నష్టం తప్ప ప్రయోజనం ఇవ్వదని అనిపిస్తోంది. అదే కాకుండా నాకెంతో ఆప్తుడైనా కానీ నాకు తెలియని వాస్తవ సత్యాన్ని దాచిపెట్టిన మా అన్నయ్య గురించి వింటే నా హృదయం ముక్కలైపోతుంది. కర్ణుడు మా అన్నయ్యనే అని ఆలస్యంగా తెలిసింది. కానీ అప్పటికి నా చేతులే వాడి ప్రాణాన్ని తీసేలా చేసి నా జీవితం పాపభారంతో నిండిపోయింది. నిజంగా చెప్పాలంటే ఎప్పటినుంచో నాకు వాడంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉండేది. వాడి ముఖాన్ని చూసినప్పుడు నా మనసంతా ఓ వింత అనుభూతితో నిండిపోయేది. కానీ వాడి మాటలు విన్నప్పుడు మాత్రం నా మనస్సు కోపంతో ఉలిక్కిపడేది. వాడిని చూడకూడదనుకున్నా కూడా వాడి కళ్ళే ముందు కనబడేది. అప్పుడు నా కోపం తగ్గిపోయేది. వాడి పాదాలను చూశాక ఎప్పుడూ నా మనస్సులో ఒక సందేహం తలుక్కుమన్నది, ఇవేమిటి? ఇతని కాళ్ళు నా తల్లి కాళ్లలా ఎందుకున్నాయి? ఇవన్నీ ఆలోచిస్తే నన్ను నేను తట్టుకోలేకపోతున్నాను. అన్నయ్యకే భ్రాతృద్రోహం చేశాను, పితృద్రోహం చేశాను. వాడే నా అన్నయ్యనని ముందుగా తెలిసి ఉంటే వాడి పాదాల దగ్గర మోకాళ్లు మీద కూర్చొని సేవ చేసేదాన్ని. కాని ఏమి చేశాను? వాడిని అర్జునుడితో తానే చంపించేశాను. నారదా, నువ్వు త్రికాలజ్ఞుడివి, నువ్వు సర్వజ్ఞుడివి. నా అన్నయ్య గురించి, మా తెలివికి అందని వాడి ఔన్నత్యం గురించి నువ్వు తెలుసు. నా మనస్సుకు ఓదార్పుగా కర్ణుని గురించి చెబుతూ మమ్మల్ని కరుణించు. కర్ణ చరిత్రము. నారదుడు ధర్మరాజుకు కర్ణుని అసలు కథను వివరిస్తూ అతని జననం, బాల్యం, విద్యాభ్యాసం మరియు శాపభాగ్యం గురించి చెప్పసాగాడు. యుధిష్ఠిరా, నీ తల్లి కుంతి అనుగ్రహించిన దుర్వాస మహర్షి మంత్రబలం వల్ల సూర్యదేవుని ఆహ్వానించింది. దినకరుడు ఆమెను పరిగ్రహించి అపూర్వమైన బిడ్డను ప్రసాదించాడు. అతడే మీ అన్నయ్య కర్ణుడు. పుట్టుకతోనే దివ్య కవచకుండలాలతో ప్రకాశిస్తూ బాలసూర్యుడిలా కనిపించిన ఆ శిశువు వ్యవస్థాపరుల భయంతో మమకారాన్ని చంపుకుని నీ తల్లి గంగలో వదిలేసింది. ఆ బిడ్డను హస్తినాపురానికి చెందిన అధిరథుడు దొరికించుకుని వసుషేరుడనే నామకరణం చేసి తనవాడిగా పెంచాడు. అతడు చిన్న వయస్సులోనే అస్త్ర విద్యలో ప్రతిభ కనబర్చాడు. మీ అస్త్ర విద్యా ప్రదర్శనలో అర్జునుని పోటీగా నిలిచి దుర్యోధనుడి మిత్రుడయ్యాడు. ఇక్కడ నీకు ఒక రహస్యం చెబుతాను. ప్రపంచంలో తాను మించిన ధనుర్విద్యా సంపన్నుడు ఉండకూడదని ఆకాంక్షించిన వారు 4: కర్ణుడు, అశ్వత్థామ, ఏకలవ్యుడు మరియు నీ తమ్ముడు అర్జునుడు. ద్రోణాచార్యుని ప్రేరణతో అర్జునుని ఆశలు పెరిగాయి. తండ్రి పేరు నిలబెట్టుకోవాలని అశ్వత్థామ ఆశించాడు. తన కులానికి గౌరవం తీసుకురావాలని ఏకలవ్యుడు శ్రమించాడు. అయితే కర్ణుడు మాత్రం పాండవులపై అసూయతో అర్జునుని మించాలనే కోరికతో సాధన ప్రారంభించాడు.
దుర్యోధనుడి సహాయంతో కర్ణుడు తన ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేశాడు. బ్రహ్మాస్త్రాన్ని నేర్చుకోవాలని ద్రోణుని కోరినప్పటికీ అతడు నిరాకరించాడు. దీంతో నిరాశ చెందిన కర్ణుడు పరశురాముని ఆశ్రయించాడు. తాను సూతపుత్రుడని చెప్పినట్లయితే గురువు శిక్షణ ఇవ్వకపోవచ్చని భావించి బ్రాహ్మణుడిగా మాయ చేశాడు. అతని దగ్గర కఠోర శిష్యరికం చేస్తూ అరణ్యాల్లో అస్త్ర విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. ఒకసారి తన సాధనలో ప్రయోగించిన అస్త్రం అనుకోకుండా ఓ బ్రాహ్మణుని హోమధేనువును హతమర్చింది. దీంతో ఆ బ్రాహ్మణుడు కర్ణుని శపించాడు. నీవు భయంకర యుద్ధంలో ఉండగా నీ రథచక్రం భూమిలో అగంగా దిగిపోతుంది. ఆ సమయంలో నీవు హడావుడిగా ఉండగా నీ శత్రువు నీ తల కొట్టేస్తాడు. అంతేకాక నీ జీవితంలో ప్రధాన శత్రువుని నీవు గెలవలేవు. ఈ శాపంతో నిరాశ చెందిన కర్ణుడు చేసేదేమీ లేక అంగదేశపు రాజుగా తిరిగి వెళ్లాడు. అతని జీవిత ప్రయాణం మరింత సంక్లిష్టంగా మారింది. కర్ణునకు పరశురాముని శాపము. ఒకసారి పరశురాముడు కర్ణుని తొడపై తల పెట్టుకుని నిద్రించగా కుమ్మరి పురుగు అతని తొడను గాయపరిచింది. గురువు నిద్రను భంగం చేయకూడదని కర్ణుడు తాను తట్టుకోలేనంత నొప్పిని కూడా సహించేశాడు. చివరికి రక్తం ప్రవహించి పరశురాముడి వెన్నును తాకింది. కళ్ళు తెరిచిన భృగురాముడు జరిగిన సంగతిని గ్రహించి, బ్రాహ్మణుడికి ఇంత సహనశీలత ఉండదు, నువ్వు బ్రాహ్మణుడివి కాదు, నిజం చెప్పు అంటూ నిలదీశాడు. భయంతో కర్ణుడు తన అసలు నిజాన్ని చెప్పేశాడు. మోసానికి గురైన పరశురాముడు కోపంతో శపించాడు. అబద్ధం చెప్పి నేర్చుకున్న విద్య నీకు అవసరమైన సమయంలో విఫలమవుతుంది. అయితే గురువు నిద్రను కాపాడేందుకు చూపిన భక్తిని మెచ్చి అతడికి ప్రాణాపాయం వచ్చిన సమయంలో దివ్యాస్త్రాలు స్ఫురించే వరం కూడా ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత కళింగరాజు కుమార్తె స్వయంవరానికి వచ్చిన దుర్యోధనుడిని ఆమె పట్టించుకోలేదు. మానభంగంతో దుర్యోధనుడు ఆమెను బలవంతంగా తన రథంలో ఎత్తుకుపోతూ హస్తినాపురం వైపు దూసుకెళ్లాడు. కర్ణుడు దానికి మద్దతు ఇస్తూ ఎదురైన రాజులను ఓడించి దుర్యోధనుడికి సహాయపడాడు. ఆ సమయాన మగధరాజు జరాసంధుడితో జరిగిన పోరులో కూడా కర్ణుడు తన అద్భుతమైన యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించి అతడిని ఓడించాడు. కళింగరాజు కుమార్తె భానుమతిని దుర్యోధనునికి పరిణయమాడించి గాంధారీ సంతతికి మరింత బలం చేకూర్చాడు. ఇంకొక సందర్భంలో అర్జునుని రక్షించేందుకు ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కవచకుండలాలను దానం కోరాడు. కర్ణుడు కనీస సందేహం లేకుండా తన జన్మసిద్ధమైన రక్షణను అర్పించాడు. ఇక మీరు అరణ్యవాసంలో ఉన్న సమయంలో కర్ణుడు దిగ్విజయ యాత్ర చేయించి దుర్యోధనుడి చేత వైష్ణవ యజ్ఞం నిర్వహింపజేశాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు కుంతిని కర్ణుని వద్దకు పంపించాడు. తల్లి అతనిని పాండవులతో కలవమని కోరినా కర్ణుడు తన నైతిక ధర్మాన్ని వదలలేదు. కాని తన తల్లిని బాధించకూడదనే ఉద్దేశంతో పాండవులలో ఒక్క అర్జునునే తన అసలైన శత్రువని, మిగతా నలుగురిని హాని చేయకూడదని మాట ఇచ్చాడు. అందుకే కురుక్షేత్ర సంగ్రామంలో యుధిష్ఠిరుని, భీముని, మాద్రేయులను కేవలం గాయపరిచాడు గాని చంపలేదు. చివరికి కృష్ణుని వ్యూహం, పరశురాముడి శాపం, బ్రాహ్మణుడి శాపం, ఇంద్రుని మాయ, కుంతికి ఇచ్చిన వరం, శల్యుని నిరుత్సాహపరిచే మాటలు, ఇవి అన్నీ కలిసొచ్చి కర్ణుని మరణానికి దారితీశాయి. అర్జునుని ఒక్క బాణమే అతన్ని నాశనం చేసిందనుకోవడం పొరపాటు. అనేక శక్తుల సమ్మేళనమే ఆ మహావీరుడి మరణానికి కారణమైంది అని నారదుడు ధర్మరాజుతో చెప్పాడు. ఆడుది రహస్యం దాచలేక పోవుగాకేని ధర్మజ శాపము. కర్ణుడి విషాద కథను విన్న తర్వాత పాండవాగ్రజుడు యుధిష్ఠిరుడు మరింతగా దుఃఖించాడు. అయ్యయ్యో, ఏ విధమైన బలశాలి, ఎంతటి నీతిమంతుడు, అటువంటివాడు ఇలా మరణించుకోవడం ఎంత దురదృష్టకరం అని బాధతో మునిగిపోయాడు. ఆలోచిస్తూ, ఈ విషాదానికి అసలైన కారణం మా అమ్మే. ఒక్క మాట, కర్ణుడు మీ అన్నయ్య అని చెప్పి ఉంటే ఇంత అఘాయిత్యం జరిగేదా అని వేదనతో అన్నాడు. ఆ బాధలోనూ ఇప్పుడు ఏడ్చినా ప్రయోజనం లేదు. కాని ఇప్పటి వరకు నేను ఎవరినీ శపించలేదు. కాని ఇప్పుడు ఆడవాళ్లను శపిస్తున్నాను. ఇకపై స్త్రీలు రహస్యాలను దాచే శక్తిని కోల్పోవుదురుగాక అంటూ ఆవేశంగా శపించాడు. అదే కారణంగా ఆడదాని నోట్లో నువ్వు గింజ నానదు అనే సామెత జనంలో ప్రాచుర్యం పొందింది. కృష్ణుని హితబోధ. ఎవరెన్ని చెప్పినా కలవరపడుతూనే ఉన్న యుధిష్ఠిరుడిని కృష్ణుడు మరో విధంగా ఓదార్చసాగాడు. చచ్చినవాడి కళ్లు చేరడేసి అన్నట్లు ఇప్పుడా కర్ణుడి గొప్పతనాన్ని ఎంత చెప్పుకున్నా ప్రయోజనం లేదు. ఊరుకోవయ్యా పెద్దబావా, అన్నీ తెలిసినవాడివి, చిన్న పిల్లాడిలా ఇలా ఏడవడం ఏం బాగుంటుంది. సంజయుడు చెప్పినట్లు
పోయినవాడు మనవాడైతే దుఃఖిస్తాం, పరాయివాడైతే అయ్యో పాపం అని వదిలేస్తాం. చావు అందరికీ సహజమే, దుఃఖమే తేడా. దాని కారణం మన అనే భ్రమలో మనమందరం మునిగిపోవడమే. అలా కాకుండా దుఃఖానికి కారణమైన రాగాన్ని వదిలేయి. అయ్యో వాళ్ళంతా ఏమయ్యారు, ఎవడు బ్రతికి బట్టకట్టి యుగయుగాలు జీవించగలిగాడు. నువ్వు విన్నావో లేదో, షోడశ మహారాజులు, అటువంటి 16 రాజులు ఉన్నారు. వాళ్ళంతా ఎవరు, ఏ స్థాయిలో ఉన్నారో తెలుసా? వారి చరిత్ర ఒకసారి విను అంటూ కృష్ణుడు యుధిష్ఠిరుడికి బుద్ధి చెప్పాడు. షోడశ రాజ పరిచయము. కృష్ణుడు యుధిష్ఠిరుడిని ఓదార్చేందుకు షోడశ మహారాజుల గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పాడు. మరుత్తుడనే మహారాజు గురించి వినే ఉంటావు. ఎన్నెన్నో యజ్ఞాలు చేసిన మహానుభావుడు. ఆయన కాలంలో భూమి దున్నకుండానే సకాలంలో పంటలు పండేవి. మరి అంత గొప్ప రాజు చివరకు మట్టిలో కలవలేదా? రెండో రాజు సుహోత్రుడు. ఆయన పరిపాలనా కాలంలో ఏటేటా బంగారువాన కురిసేది. అయినా ఆయన కూడా కాలగర్భంలో కలిసిపోయాడు. వంగరాజైన బృహద్రథుడు ఎన్నో యాగాలు చేశాడు, కాని అతను శాశ్వతంగా నిలిచిపోయారా? త్యాగమూర్తి శిబి మహారాజు గురించి వినలేదు కావా? అగ్ని, ఇంద్రులు పావురం, డేగా రూపంలో పరీక్షించగా పావురానికి అభయం ఇచ్చి తన శరీరాన్ని తక్కువ చేస్తూ మాంసం కట్ చేసుకున్నాడు. చివరికి తానుగా తూకం కానరానంతగా తనను తానే త్యజించుకున్నాడు. అంతటి త్యాగశీలి కూడా శివ సాన్నిధ్యానికి చేరక తప్పలేదు. 5వ మహారాజు భరతుడు. సర్వధమనుడైన అతడు భూమికి ప్రసిద్ధుడు. మరి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? 6వ రాజు రాముడు. రామో విగ్రహవాన్ ధర్మః అని ఆయన్ను స్తుతించేవారు. ధర్మానికి రూపమైన ఆ రాముడు పూటకి 14,000 రాక్షసులను సంహరించాడు. సముద్రంపై వంతెన నిర్మించి 4 రోజుల్లో లంకను వణికించి రావణుడిని సంహరించాడు. కాని చివరకు మిగిలాడా? అంతటి మహాత్ముడు కూడా కాలచక్రానికి లోనయ్యాడు. ఇక్కడితో ఆగు, పోని. ఎండిపోయిన సముద్రాలను నింపి మనకు గంగను ప్రసాదించిన భగీరథుడు, అతను గంగా జలాల్లో కలిసిపోయాడు. ఇక దిలీపుడు, మాంధాత, యయాతి, అంబరీషుడు, శశిబిందుడు, గయుడు, రంతిదేవుడు, సగరుడు, పృథువు, ఈ మహారాజుల్లో ఎవరు కర్ణుని కన్నా తక్కువ తిన్నారు? కాని వారంతా ఎక్కడున్నారు? ఇదే సృష్టి ధర్మం. ధర్మరాజా, దుఃఖం వల్ల కర్మచ్యుతి, తద్వారా మోక్షహీనత, అంతిమంగా నరక ప్రాప్తి. అంతకు మించి సంపాదించేదేమీ లేదు. అలా కృష్ణుడు షోడశ మహారాజుల ప్రత్యేకతలను సంగ్రహంగా చెప్పి యుధిష్ఠిరుడిని ఓదార్చాడు. వేదవ్యాసుడు ధర్మజునికి చెప్పిన ధర్మాధర్మములు. తన దగ్గరకు వచ్చిన వేదవ్యాసునికి తగిన మర్యాదలు చేసి ధర్మరాజు ధర్మాధర్మ స్వరూపములను వివరించాలని కోరాడు. వ్యాసుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ధర్మరాజా, సాధారణంగా శాస్త్రం చెప్పిన పనులు చేయకపోవడం, నిషేధించిన పనులు చేయడం పాపమని పెద్దలు చెబుతారు. ఇది సామాన్యంగా చెప్పిన మాట మాత్రమే. కాని ఇంకొక విశేషం చెబుతాను, విను. ప్రొద్దుపొడిచే వేళల్లోనూ కృంకే వేళల్లోనూ నిద్రపోవడం, యోగ్యుడైన వాడు ఇంటికి వస్తే మర్యాద చేయకపోవడం, పరస్త్రీ సంపర్కం, గురువులకు ఎదురు చెప్పడం, గ్రామాభివృద్ధికి అడ్డుపడడం, వేదాన్ని అమ్ముకోవడం, రసవర్గాలు అమ్మడం, సేవకుల్ని నిరాదరణ చేయడం, సత్య మార్గం విడిచి ప్రవర్తించడం, అడవులు కాల్చడం, స్వకుల వృత్తి మానడం, ఇతర కుల వృత్తులు చేపట్టడం, ఊరికే పశువులను కొట్టడం, బ్రాహ్మణ ధనాలను అపహరించడం, శరణాగతుని రక్షించకపోవడం, బ్రాహ్మణ హత్య, ఇవన్నీ పాపమని అంటారు. అయితే కొన్ని పనులు పాపాల్లా కనిపించినా నిజానికి అవి పాపాలు కావు. ఉదాహరణకు, శత్రువు వేద శాస్త్ర రహస్యాలను తెలిసిన వాడైనా తన మీద కత్తి దూస్తే అతడిని సంహరించడం పాపం కాదు. ప్రాణాపాయ సమయంలో అన్నం నీళ్లు దొరకని కరువు పరిస్థితుల్లో కళ్ళు త్రాగినా పాపం ఉండదు. అన్నగారు భ్రష్టుడైనా, సన్యాసి అయినా తమ్ముడు ముందుగా పెండ్లి చేసుకోవచ్చును, పాపం కాదు. యజ్ఞంలో పశువును బలి ఇచ్చినా, యోగ్యత తెలియకపోయినా దానం ఇచ్చినా, దుష్ట సేవకుణ్ణి పనిలోంచి తొలగించినా అవి పాపకృత్యాలు కావు. పై చెప్పిన పాపాలకు తపస్సు, దాన ధర్మాలు, పుణ్యవ్రతాలు చేస్తే పరిహారం జరుగుతుందని అంటారు. కాని అవి సామాన్యంగా చెప్పే మాటలు మాత్రమే. అసలు పరిహారం కావాలంటే విశేష ప్రాయశ్చిత్తాలు చేయాల్సిందే. ఆ తర్వాత వ్యాస భగవాన్ యుధిష్ఠిరుడికి తత్వోపదేశం ఇచ్చాడు. యుద్ధంలో జరిగిన భీకర సంహారం వల్ల కలిగిన సంతాపం నుండి విముక్తి పొందటానికి, మానసిక శాంతి కోసం అశ్వమేధ యాగం చేయాలని సలహా ఇచ్చాడు. వ్యాసుడు, కృష్ణుడు, ఇతర మహాత్ములు హితోపదేశం చేయగా
ధర్మరాజు వాటిని వినిపించి తేరుకున్నాడు. తన పరివారంతో కలిసి మెల్లమెల్లగా హస్తినాపురానికి చేరుకున్నాడు. ధర్మజుని హస్తినాపుర ప్రస్థానం. ధర్మరాజు హస్తినాపురం చేరుకుని పౌర జానపద పుర ప్రముఖులకు, రాజోద్యోగులకు, మంత్రి సమూహాలను, దుర్గరక్షకులను అందరినీ శాస్త్ర రీత్యా కలిశాడు. అనంతరం ఒకానొక శుభముహూర్తంలో ధర్మరాజుకు అతిలోక వైభవంగా పట్టాభిషేకం జరిగింది. ధర్మరాజు పట్టాభిషేకం. పురోహితుడైన ధౌమ్యుడు ప్రాగుత్తర దిశవైపు ఏటవాలుగా వేదికను ఏర్పాటు చేసి దానిని వివిధ మంగళ ద్రవ్యాలతో అలంకరించాడు. ఆ వేదికపై నవరత్న ఖచ్చితమైన సువర్ణ భద్రపీఠాన్ని, శార్దూల చర్మాన్ని అస్తరించిపెట్టి యథోచిత పూజలు నిర్వహించాడు. మహాశంఖాన్ని వేరొక పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించి బంగారు పుష్పమాలికలతో అర్చన నిర్వహించాడు. దాని 4 వైపులా బంగారం, వెండి, రత్నాలు, మట్టితో నిర్మించిన 4 కుంభాలను ప్రతిష్ఠించి వాటిని గంగాజలాలతో నింపాడు. ఈ మంగళ కుంభాలన్నింటినీ రత్నాలు, శుభప్రదమైన చెట్ల పట్టలు, చివుళ్లు, పువ్వులు, పంచద్రవ్యాలతో శాస్త్రోక్తంగా సంస్కరించాడు. అనంతరం వేదమంత్రాలను పఠిస్తున్న విప్రుల మధ్యలో పాండవాగ్రజుడిని తీసుకెళ్లి ఆ మహనీయ పీఠాన్ని అధివాసింపజేశాడు. ఆ ధర్మనందనుడి ప్రక్కనే ఎడమ వైపున సర్వవిధ మంగళాభరణాలతో అలంకరించబడిన పాంచాలి మహారాణిని యుక్త మర్యాదాపూర్వకంగా ఆసీనను చేసి పవిత్రాగ్నిలో హోమ విధిని నిర్వర్తింపచేశాడు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, కుంతి, విదురుడు, సంజయుడు, సుధర్మ, ధృతరాష్ట్రుడు, యుయుత్సుడు, సాత్వికితో పాటు రాజసభలోని సమస్త మండలి మహోజ్వలాలైన యోగ్యాసనాలపై ఆసీనులై ఉండగా శ్రీకృష్ణుడు ద్రౌపదిని, ధర్మరాజును సర్వతోభద్రాసనంలో కూర్చోబెట్టాడు. శ్రీకృష్ణుడు ఆనందోత్సాహంతో, అత్త, కుంతి, చెల్లెల, ద్రౌపది, నా ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాను. ధర్మరాజును పట్టాభిషేకం చేస్తున్నాను అని పలికి పాంచజన్యాన్ని పూరించి దక్షిణావర్త శంఖంతో ధర్మరాజును అభిషేకించాడు. అనంతరం ధౌమ్య మహర్షి అందించిన కలశంతో ధృతరాష్ట్రుడు ధర్మరాజును అభిషేకించగా దాని వెనుక ఇతర నృపతులు ఒకరొకరుగా వచ్చి పాండవాగ్రజుడిని అభిషేకించారు. ఆ మహోత్సవ వేళ హస్తినాపుర ప్రజలంతా పరవశించి ఆనందించారు. రాజభవనాలలో నగరమంతటా ఉత్సవాలు, వేడుకలు, విందులు, వినోదాలు, పండుగలు, పబ్బాలు ఆనందోత్సాహంగా సాగాయి. ఆ శుభ సందర్భంలో యుధిష్ఠిరుడు తన హృదయపూర్వక భక్తితో శ్రీకృష్ణుడిని నామాలతో స్తుతించాడు. కృష్ణ నామస్తుతి. విశ్వకర్మ, విశ్వాత్మ, విష్ణు, జిష్ణు, హరి, కృష్ణ, వైకుంఠ, పురుషోత్తమ, పురాణ, వృష్ణిగర్భ, త్రియుగ, శుచిశ్రవ, ఋషికేశ, ఘృతార్చిష్ణు, హంస, త్రిచక్షు, శంభు, విభు, దామోదర, వర, అగ్ని, బృహర్భాను, వృషభ, తారీక్షవాహన, అనేకః, పురుష, సిపివిష్ట, ఉరుక్రమ, వరిష్ట, ఉగ్రసేన, సత్య, వాజసన, గుహ, అచ్యుత, శత్రుంజయ, సత్కృత, వికృత, వృషాకసి, కృష్ణధర్మ, అధీశ్వర, వృషగర్భ, వృషాకృతి, సింధు, విధూర్మి, త్రికకుబ్ధామ, త్రివృత్త, సమ్రాట్, విరాట్, స్వరాట్, స్వారాట్, భూతమయ, భావ, విభూ, భూహ, అతిభూహ, కృష్ణవర్మ, స్విష్టకృత్, విషజావృత, కపిల, వామన, యజ్ఞ, ధ్రువ, పతంగ, జయసేన, శిఖండి, నహుష, బభ్రు, దివిస్పక్, పునర్వసు, సుబభ్రు, రుక్మియజ్ఞ, సుషేణ, దుందుభి, గభస్తనేమి, శ్రీవత్స, పుష్కరాక్ష, మహాసన, పృభు, విభు, సర్వసూక్ష్మ, ధరిత్రి, అంభోనిధి, బ్రహ్మ, పవిత్ర, పవిత్రధామ, ధర్మవిద, హిరణ్యగర్భ, స్వధా, స్వాహ, కేశవ, విశ్వయోగి, శంఖచక్ర గదాధార పాణి, పద్మాక్ష, యదుశ్రేష్ట, ప్రభు, జ్యోతిర్మయ, నిరంజన, నిరామయ, హరే, శ్రీకృష్ణ నమో నమః. పదవి గౌరవ వితరణము. ధర్మరాజు చేసిన నామ స్తోత్రానికి శ్రీకృష్ణుడు ఎంతో ఆనందించాడు. అనంతరం పాండవాగ్రజుడు భీముడిని యువరాజుగా ప్రకటించాడు. రాజ్యకార్య నిర్వహణ, సంధి విగ్రహాది సమాలోచనలకు విదురులను నియమించగా కర్తవ్య వ్యవహారాలు, ఆదాయ వ్యయాల పరిపాలన బాధ్యతలను సంజయుడికి అప్పగించాడు. సేవా పర్యవేక్షణ, కర్మకలాప ఆచరణ, వృత్తిల సేవా ప్రతిష్ఠ వంటి ప్రధాన బాధ్యతలను నకులుడికి అప్పగించాడు. రాజ్య విస్తరణ, శ్రౌత స్మార్త కర్మాచరణ,
బ్రాహ్మణ కార్యాల ప్రత్యేక పర్యవేక్షణ ధౌమ్యుల వారికి ఒప్పించాడు. సామాన్య ప్రజావసరాలు, పౌర సేవలు, రాజ్యపాలనలో అన్ని శాఖల సమన్వయం జరిగేలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశాడు. ఈ విధంగా రాజ్యతంత్ర నియామకాలలో మరికొన్ని రోజులు గడిచిపోయాక మహాత్ముడు భీష్ముడు చివరి స్థితిలో ఉన్నారని తెలుసుకున్న ధర్మరాజు ఆయన వద్దకు వెళ్లి ధర్మ, న్యాయపరమైన సూక్ష్మ విషయాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణ, సాత్వికి, కృప, విదుర, సంజయాదులను తన అన్నదమ్ములను వెంటబెట్టుకుని ఓఘవతి నదీ తీరానికి కురుక్షేత్ర స్థలిలో శరశయ్యపై ఉన్న భీష్ముని వద్దకు బయలుదేరాడు. ముందుగా శ్రీకృష్ణుడి గరుడధ్వజం అలంకరించిన రథం సాగిపోగా వెనుక ఇతర రథాలు వేగంగా అనుసరించాయి. పాండవులు భీష్ముని దర్శించుట అప్పటికే వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థానువు, వాత్సుడు, దేవరాతుడు మొదలైన మునీశ్వరులంతా గాంగేయుడి చుట్టూ కూర్చున్నారు. ఎంతో వేగంగా వచ్చి గబగబా రథాల నుంచి దిగిన పాండవులు అక్కడి వాతావరణాన్ని చూసి రవంత చలించారు. దేవవ్రతుడిని సమీపించిన వారు ఆయన ధ్యానంలో ఉంటే మునులు కృష్ణుడు, పాండవాగ్రజుడు వచ్చారు అని తెలియజేశారు. మెల్లగా కళ్లు తెరిచిన భీష్ముడు కృష్ణుడిని చూపులతోనే నమస్కరించి వచ్చావా కృష్ణ అంటూ హర్షావేశంగా పలికాడు. అనంతరం కృష్ణయుక్త ధోరణిలో ప్రసంగించి ధర్మరాజుకు హితబోధ చేయాలని కోరాడు. యాతనామయంగా ఉంది, దాహంగా ఉంది, మాట సరిగా పలకలేకపోతున్నాను అన్న భీష్ముడికి కృష్ణుడు ఆకలి, దప్పులు, అలసట, అంపశయ్య బాధలు లేని వరం అనుగ్రహించాడు. అనంతరం మునులు భీష్ముడిని ఆశీర్వదించి మళ్లీ వస్తాం అంటూ వెళ్లిపోయారు. పాండవులు కూడా మర్నాడు దర్శించుకుంటాం అని తిరిగి వెళ్లిపోయారు. మరుసటి రోజు శ్రీకృష్ణునితో పాటు పాండవులు మితపరిచయంతో భీష్ముని వద్దకు వెళ్లారు. కృష్ణుడు, ఓ అస్ఖలిత బ్రహ్మచారి, నీ మనుమడైన ధర్మరాజు మొన్నటి యుద్ధంలో తన వాళ్లను చంపుకున్నాననే బాధతో కలత చెందుతున్నాడు అని చెప్పగా భీష్ముడు, శత్రు నిర్మూలనం క్షత్రియ ధర్మం, అందువల్ల పాపం అంటుకునే ప్రసక్తే లేదు. ధర్మయుక్తమైన విధి ఆనందదాయకమే కాని దుఃఖానికి కారణం కాదు. ధర్మజ, నీ మనసు స్థిమితం చేసుకో, నువ్వు చేసిన దాంట్లో ఏమాత్రం దోషం లేదు అని ధైర్యం ఇచ్చాడు. అయితే ధర్మరాజు వేరే సందేహాన్ని వ్యక్తపరుస్తూ, తాతయ్య, ఒకరిని ఇంకొకరు న్యాయం పేరుతో, యుద్ధం పేరుతో, వర్ణధర్మం పేరుతో దండించకుండా ప్రపంచం నడవదా? పాలక పదవి కోసం ప్రాకులాడటం, ఒకరినొకరు చంపుకోవడం లేకుండా ఎవరికి వారే ధర్మ సంస్కారంతో బ్రతకలేరా అని ప్రశ్నించాడు. దీనికి భీష్ముడు, ఉండలేరనే విషయాన్ని మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. ఆదికృత యుగంలో పాలకుడనే ప్రత్యేక పదవి లేకుండానే ప్రజలు స్వేచ్ఛగా బ్రతికారు. అయితే అది ఎక్కువ కాలం నిలవలేదు. ఆశ, లోభం, మోహం, దౌష్ట్యం విజృంభించి బలవంతులు బలహీనులపై దౌర్జన్యానికి దిగారు. అప్పుడే నియమాలు, కట్టుబాట్లు, దండనీతులు ఆవిర్భవించాయి. ప్రజలను క్షతాల నుంచి రక్షించేవాడే క్షత్రియుడయ్యాడు అని వివరించాడు. అనంతరం యుధిష్ఠిరుని ప్రార్థన మేరకు ధర్మ బోధ చేశాడు. భీష్ముడు ధర్మరాజునకు చెప్పిన ధర్మములు. భీష్ముడు ధర్మరాజుకు రాజధర్మాలను వివరిస్తూ ఇలా చెప్పాడు. పాండవాగ్రజ, పాలకుడైనవాడు ధర్మ సంరక్షణ చేయాలి. పువ్వులు అంపుకునేవాడు మొక్కలకు ఎటువంటి హాని కలుగకుండా పువ్వులు కోసినట్లు రాజు కూడా ప్రజలకు భారం లేకుండా న్యాయమైన పన్నులు వసూలు చేసి ధనాన్ని బొక్కసం నింపాలి. అనవసరంగా ఎవరి చెప్పుడు మాటలు వినకూడదు. ఎవరికైనా అక్రమంగా ధనం కూడినట్లు తెలిస్తే వారి వద్ద నుంచి ఆ ధనాన్ని తీసుకుని సమర్థవంతంగా ప్రజల ఉపయోగానికి వినియోగించాలి. ఎవరిని అత్యధికంగా నమ్మకూడదు. అదే సమయంలో అనుమానంతో వ్యవహరిస్తే కొన్ని ముఖ్యమైన పనులు సాగవు. అందుచేత తన బుద్ధి, కుశలతను ఉపయోగించి విశ్వాసం కలవారిని, లేని వారిని గుర్తించి మెలగాలి. పాలకుడు పన్నుల వసూలు మీదే దృష్టి పెట్టి ధనార్జనకే ప్రాధాన్యత ఇస్తే అలాంటి రాజుకు శత్రువుల అవసరం ఉండదు. ప్రజలే అతనికి బుద్ధి చెబుతారు. పాలకుడు కపటం లేకుండా, ఐశ్వర్య మదం తగలకుండా ప్రజలపై సహజమైన వాత్సల్యంతో పరిపాలించాలి. వర్ణాశ్రమ ధర్మములు. భీష్ముడు ధర్మరాజునకు వర్ణాశ్రమ ధర్మాలను వివరిస్తూ ఇలా చెప్పాడు. ధర్మరాజా, కోపాన్ని దూరం పెట్టడం, సత్యవంతంగా ఉండటం, పరస్త్రీ ఆశ లేకుండా తన భార్యతోనే గృహస్థాశ్రమాన్ని సాగించడం, మానసిక, శారీరక పవిత్రత పాటించడం, ఎవరికీ ద్రోహం చేయకుండా న్యాయంగా ప్రవర్తించడం, ఇవి అన్ని వర్ణాల వారికి సమానమైన ధర్మాలు. విశేష ధర్మాల పరంగా బ్రాహ్మణునికి ఇంద్రియ నిగ్రహం అత్యంత అవసరం. అతడు వేదాధ్యయనం చేయాలి,
ధర్మ మార్గంలో సంపాదించి భార్యాపుత్రులను పోషించాలి. అడిగిన వారికి విద్యాబోధ చేయాలి. దాన ధర్మాలు పాటించాలి. యజ్ఞయాగాలు చేయించాలి. క్షత్రియుడు కూడా వేదాధ్యయనం చేయాలి. యజ్ఞయాగాదులు నిర్వహించాలి. ప్రజలను కన్న బిడ్డలుగా భావించి పాలించాలి. యుద్ధాల్లో శౌర్యాన్ని ప్రదర్శించి రాజ్యాన్ని శత్రువుల బెదురుల నుండి కాపాడాలి. పాలకులు కాని క్షత్రియులు రాజ్య రక్షణలో సహకరించాలి. వైశ్యుడు వేదాధ్యయనం, యజ్ఞాలు, దాన ధర్మాలు పాటించాలి. వ్యాపార మార్గంలో ధనాన్ని న్యాయంగా సంపాదించాలి. ముఖ్యంగా పశు సంరక్షణ అతని కర్తవ్యం. శూద్ర వర్ణస్థులైతే పై వర్ణాల వారు చేసే కార్యాల్లో సహాయంగా ఉండాలి. రాజుగారి అనుమతి లేకుండా ధనధాన్యాలను కూడబెట్టకూడదు. అయితే దాన ధర్మాలలో ఆసక్తి ఉంటే స్వేచ్ఛగా చేయవచ్చు. ఇవి వర్ణ ధర్మాలు. ఇక ఆశ్రమ ధర్మాలను విను. బ్రహ్మచారి గురువుని సేవించాలి. వేద శాస్త్రాధ్యయనం చేయాలి. స్త్రీలతో లేదా దుర్జనులతో సంభాషణలకు దూరంగా ఉండాలి. భిక్షాపాత్ర ద్వారా వచ్చిన అన్నం తినాలి. విరోధాలను పెంచుకోకుండా, రాగద్వేషాలకు లోనవకుండా జీవించాలి. గృహస్థుడు తన భార్య పట్ల విశ్వాసంతో ఉండాలి. పేదల పట్ల దయగలవాడై ఉండాలి. సత్యాన్ని పాటించాలి. సహనంతో మెలగాలి. దేవతలను, పితృదేవతలను, అతిథులను గౌరవించాలి. వైశ్వదేవం చేయడంతో పాటు బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులను తగిన గౌరవంతో ఆదరించాలి. వానప్రస్థుడు ఇల్లు వదిలి అడవిలో నివసించాలి. అహంకారాన్ని, దురభిమానాన్ని త్యజించాలి. ఇంద్రియ చాపల్యాన్ని నియంత్రించాలి. తపస్సు చేయాలి. మునులతో సత్సంగం చేయాలి. కుటుంబ బంధాలను విడిచిపెట్టి పూర్తిగా మోక్షాన్ని కోరే మార్గంలో సాగాలి. సన్యాసి భిక్షాటన చేసి జీవించాలి. రుచులను ఆశించక దొరికిన తిండిని తినాలి. అవసరం అయినదే పరిమితంగా ఆశించాలి. అగ్నిహోత్రాది కర్మలను విడిచిపెట్టి భోగాలపై మమకారాన్ని త్యజించాలి. ఆత్మ సాక్షాత్కారం కోసం యోగాభ్యాసాన్ని పాటిస్తూ జీవించాలి. మానవులకు ముఖ్య ధర్మాలు. భీష్ముడు ధర్మరాజునకు మానవ ధర్మాల గురించి వివరిస్తూ ఇలా చెప్పాడు. ధర్మరాజా, మానవులు తల్లిని, తండ్రిని, గురువుని సేవించాలి. వారు చెప్పిన మార్గంలో నడవడం గొప్ప ధర్మం. తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు గార్హపత్య, ఆహవనీయ, దక్షిణాజ్ఞల వంటివారు. ఋగ్, యజుస్, సామ వేదాల వంటివారు. భూలోక, భువర్లోక, సువర్లోకముల సమానులు. బ్రహ్మ, విష్ణు, మహేశుల వంటివారు. వీరిలో తల్లి గౌరవంలో అగ్రస్థానం పొందుతుంది. మాతృభక్తుడు దేవ మానవ లోకాలలో పూజలందుకుంటాడు. తండ్రి భక్తుడు కూడా అటువే గౌరవం పొందుతాడు. గురుసేవను చేసి పరబ్రహ్మ సాక్షాత్కారం పొందినవాడు బ్రహ్మానంద పదవిని పొందుతాడు. ధర్మ సూక్ష్మాలను గురించి విను. సత్యం పలకడం అన్ని ధర్మాలలోకి ఉత్తమం. అసత్యం మహాపాపం. అయితే సత్యం చెప్పడం వల్ల నష్టమొచ్చే పరిస్థితుల్లో, ముఖ్యంగా పాపాత్ములు ఇతరుల ధన ప్రాణాలను హరిస్తున్నప్పుడు అబద్ధం చెప్పి అయినా వారిని శిక్షించడం ధర్మమే అవుతుంది. జీవకోటికి మేలు కలిగించే అసత్యాలన్నీ ధర్మమే. జీవకోటిని హాని చేసే నిజాలన్నీ అధర్మమే. మంచివారిని, చెడ్డవారిని తేల్చుకోవడం మన బుద్ధి, అనుభవం, వివేకంపై ఆధారపడి ఉంటుంది. పాపం చేసిన వారికి నిష్కృతి లేదా? అంటే ఒకడు తెలియక చేసిన పాపాన్ని తరువాత బుద్ధితో గ్రహించి వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ, విషయ సుఖాలను విడిచి, ప్రతీకారం చేసే శక్తి ఉన్నా క్షమిస్తూ, అతిథులను సత్కరిస్తూ, వేదాధ్యయనం చేస్తూ, అగ్నిహోత్రంలో నిమగ్నమై ఉంటూ, క్షత్రియులైతే శత్రువులను ధైర్యంగా ఎదుర్కొంటూ, సజ్జనులను కాపాడుతూ, తాను నమ్మిన దేవుణ్ణి భక్తితో సేవిస్తూ ఉంటే అటువంటి వారిని శ్రీకృష్ణ భగవానుడు పాప విముక్తుణ్ణి చేసి రక్షిస్తాడు. ధర్మసారం ఏమిటంటే మన మనస్సుకు బాధ కలిగించే పనులను ఇతరుల పట్ల చేయకూడదు. ఇదే ధర్మాలలోకెల్లా అత్యుత్తమమైన ధర్మం. శాస్త్రాలు చెప్పిన ఆచారాలను పాటించడం ద్వారా మానవుడికి ఉత్తమగతి లభిస్తుంది. ఆచారవంతులను సత్పురుషులంటారు, దురాచారులను దుర్జనులంటారు. కావున ఆచార విధులను తెలుసుకోవడం అవసరం. అవసరమైన ఆచారాలు విను. రాజమార్గాల్లో, రచ్చబండల దగ్గర మలమూత్ర విసర్జన చేయకూడదు. తెల్లవారు జామున బ్రహ్మ ముహూర్తంలో లేచి నదీ స్నానం చేయాలి. త్రికాల సంధ్యను ఆచరించి సూర్యుని ఆరాధించాలి. సూర్యోదయం, అస్తమయం సమయాల్లో నిద్రపోవద్దు. రోజూ దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం చేసిన తర్వాతే భోజనం చేయాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపమైనందున దానిని ఎప్పుడూ నిందించకూడదు. తడి కాళ్లతో నిద్రించకూడదు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు లేదా అస్తమిస్తున్నప్పుడు చూడకూడదు. అన్య స్త్రీని చూడకూడదు. నగ్నంగా ఉన్న స్త్రీని చూడకూడదు. తాను విడిచిన మలాన్ని తిరిగి చూడకూడదు. ధర్మపత్నితో సంభోగాన్ని రహస్యంగా నిర్వహించాలి. తల్లిదండ్రులను,
గురువులను సేవించాలి, దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ ఉండాలి. ఈ విధంగా ఆచారాన్ని పాటించే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమకూరతాయి. అంతేకాదు మోక్ష సాధన కూడా సులభమవుతుంది. శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ.